వెల్కమ్ టు రత్న ఆంధ్ర ఫుడ్స్. ఈరోజు మనం చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది నేను ఒక బేస్ మాత్రమే చూపిస్తున్నాను. పైన టాపింగ్స్ అనేది మీ ఆప్షనల్ అండి. సో, ఇది బిగినర్స్ కోసం ఎస్పెషల్లీ చేస్తున్నాను. సో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూద్దాము. దానికి 2 ఎగ్స్ తీసుకుందాం. అండ్ ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అండ్ మంచిగా మిక్సీ చేసుకున్న షుగర్ పౌడర్ యాడ్ చేస్తే ప్లఫీగా వస్తుందండి. నేను ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశాను కేక్ చేసేటప్పుడు. సో, దానిలోనే పావు కప్పు ఆయిల్ కానీ, బటర్ కానీ యూజ్ చేసుకోవాలి. అండ్ ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ రూమ్ టెంపరేచర్‌లో ఉండేటట్టు చూసుకోండి. లైక్ ఎగ్స్ కానీ, మిల్క్ అనేది కన్సిస్టెన్సీ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ కేక్ ప్రాసెస్‌లో అది మనకి నీడ్ రాలేదు. అండ్ ఇప్పుడు 1 కప్ మైదా అనేది యాడ్ చేద్దాము. దీనిలోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ కోకో పౌడర్ పావు కప్ యాడ్ చేస్తున్నానండి. ఇదే మనకి చాక్లెట్ ఫ్లేవర్ ఇస్తుంది. సో, కావాలంటే ఇందులో వెనిలా ఎక్స్ట్రాక్ట్ అనేది కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఎగ్ స్మెల్ వస్తుంది అని అనుకునేవాళ్ళు. బట్ నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు. సో, ఇప్పటి నుంచి మనకి బీటర్ హెల్ప్ ఏమి ఉండదండి. ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లోనే మనం మిక్స్ చేసుకోవాలి. సో, కన్సిస్టెన్సీ అనేది ఇలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారండి. మనం ఆ స్పాచులాని పైకి తీసినప్పుడు అది రిబ్బన్ లాగా పడుతుంది ఆ బ్యాటర్ అనేది. ఇన్‌కేస్ మీకు కొంచెం గట్టిగా వచ్చినట్టయితే ఈ స్టేజ్‌లో మన రూమ్ టెంపరేచర్‌లో ఉండే మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండీ! ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటారు. దీన్ని మనం మోల్డ్‌లో యాడ్ చేసుకుందామండి. సో, ఇక్కడ నేను ఈ హార్ట్ షేప్ దాన్ని ఆల్రెడీ నెయ్యితో కోట్ చేశాను. దీనిలోనే పార్చ్‌మెంట్ పేపర్ ఏస్తున్నాను. అదే బటర్ పేపర్. దీనిలో మనం బ్యాటర్ అనేది ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. అండ్ బ్యాటర్ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాకనే మీరు అవెన్ అయినా కానీ, స్టవ్ మీద చేసినా కానీ ప్రీహీట్ చేసుకోండి. బికాజ్ ఈ ట్రేలో కొంచెం సేపు బ్యాటర్ అనేది సెట్ అయ్యాక మన హీట్‌కి పెడితే సరిపోతుంది. అదే టైంలో మనకి అవెన్ అయినా, స్టవ్ అయినా ప్రీహీట్ చేసుకోవచ్చు. ఈ 10 మినిట్స్ అనేది ఈ బ్యాటర్ సెట్ అవ్వడానికి మనకి యూజ్ అవుతుంది. నేను టూత్ పిక్‌లో అందులో ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా మిక్స్ చేస్తున్నాను. సో, మనకి లోపల ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కూడా అవి పోతాయి. సో, 2 సార్లు ట్యాప్ చేసిన తర్వాత నేను స్టవ్ మీద చేస్తున్నానండి. సో, దానికి నేను కడాయి పెట్టుకుని ఇలా ప్రీహీట్ చేసుకుంటున్నాను. స్టాండ్ అనేది మీరు కొంచెం హైట్ ఉన్నదైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఇది అవైలబుల్‌గా ఉంటున్నప్పుడు. సో, నాకు అయితే ప్రాబ్లమ్ అయితే ఏం రాలేదు. 10 మినిట్స్ తర్వాత నేను నా బేకింగ్ ట్రేని అందులో పెట్టుకొని లిడ్ పెట్టేశాను. నాకు పైన పెట్టిన లిడ్‌లో ఒక హోల్ ఉందండి ఎయిర్ పోవడానికి. బట్ నేను దాన్ని కూడా ఎయిర్ పోకుండా ఉండడానికి టూత్ పిక్‌ని పెట్టాను. సో, స్టీమ్ అనేది బాగా స్ప్రెడ్ అయ్యి కుక్ అవుతుంది. దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకోండి. లేదంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది 20 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. సో, 35 మినిట్స్ అయ్యాక కూల్ అయిన తర్వాత నేను దాన్ని డీమోల్డ్ చేస్తున్నాను. సో, నా దానికి పక్కన సైడ్ ఇలా క్లిప్ లాగా వచ్చింది. అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను నైఫ్‌తో మనం గీతో ఇది చేసినా కానీ కొంచెం లైట్‌గా అంటుకుంది. సో, దాన్ని నైఫ్‌తో నేను స్క్రేప్ చేస్తున్నాను. సో, మన ప్లఫీ స్పాంజ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా బిగినర్ ఫ్రెండ్లీ అండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ న్యూ ఇయర్స్‌కి మనం బేకరీస్‌కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తెచ్చుకునేంత టైం లేదు అన్నప్పుడు చాలా ఈజీ ఇంగ్రీడియెంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్‌లో ఉండేటట్టు చూసుకొని హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏదైనా ఒక ఛానెల్‌లో మంచి ప్రోగ్రామ్ పెట్టుకొని ఓటీటీలో ఎంజాయ్ చేస్తూ మీ న్యూ ఇయర్‌ని సెలబ్రేట్ చేసుకుంటారనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.